గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు ఐడి న్యూస్. దిస్ ఈస్ పవన్. సో ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాని ఎవరు ఎంతవరకు వాడుతున్నారో అంతవరకే వాడాలి. అంటే కొంతమంది నాలెడ్జ్ గెయినింగ్ కోసము వాళ్ళ స్టడీ పర్పస్లో వాడుతుంటే మరికొంతమంది మాత్రము ఇంట్లో కాపురాలు కూలిపోయేటట్టు వల్గర్ పంచులేసుకొని అంటే అసభ్యకరంగా ఇప్పుడున్న మహిళలకి బ్యాడ్ నేమ్ తెచ్చే విధంగా కొన్ని వీడియోలు అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించిన కొన్ని వీడియో క్లిప్స్ కూడా నేను మీకు చూపిస్తాను, ఒకసారి చూడండి. ACCHAFM అనే ఛానల్లో అచ్చా ఎఫ్ఎం అని అంటున్నారు. ఆ ఛానల్లో ఈ మధ్య కాలంలో ఏఐని యూజ్ చేసి కొన్ని వీడియోస్ స్టాండప్ కామెడీ రూపంలో తీసుకురావడం అయితే జరుగుతుంది. అది ఎంత గలీజ్గా ఎంత వల్గర్గా ఉంది అంటే, మనం అంటే తెలుసు ఏదో కొంచెం గొప్ప అవేర్నెస్ ఉంది ఏఐ మీద. అంటే నాకే అది నిజమా అబద్ధమా అని తెలుసుకోవడానికి కొన్ని డేస్ పట్టింది. సడన్గా చూసి ఆల్ ఆఫ్ సడన్ ఇది నిజమేమో, ఏంటి ఇలా మాట్లాడింది అనుకున్నా, నేనే కన్ఫ్యూజ్ అయ్యాను. అలాంటిది విలేజెస్లో ఎలా ఉంటుంది అంటే, ఒక వీడియో చూసినప్పుడు అది నిజంగానే చేశారు అనుకుంటారు. అంటే సిటీలో అమ్మాయిలందరూ ఇలానే ఉంటారేమో, ఈ సిటీకి పంపిస్తే అమ్మాయిలు చెడిపోతారేమో అనే విధంగా వాళ్ళ మైండ్ సెట్ ఉంటుంది. అలాంటి టైంలో ఇలాంటి వీడియోలు రావడం వల్ల ఇంకా కొంచెం వల్గర్గా మారి అసలు వాళ్ళని కనీసం చదివించుదామన్నా, సిటీలో జాబ్స్కి పంపించుదామన్నా కానీ వాళ్ళు పంపరు. ఇంకో ఏంటంటే, ఈ మధ్య కాలంలో చాలామంది పిల్లలు కూడా ఫోన్లు యూజ్ చేస్తుంటారు. సడన్గా ఒక మిడిల్ ఏజ్ అంటే ఒక 9th 10th చదివే అబ్బాయి ఆ ఫోన్ పట్టుకొని అలాంటి కంటెంట్, అలాంటి గలీజ్ పంచులు అలా విన్నప్పుడు మీరు వింటారు. నేను వీడియో పెడతాను, ఒకసారి చూడండి. అంటే అలాంటివి విన్నప్పుడు ఎంత గలీజ్గా ఉంటుంది. ఆ అబ్బాయి మైండ్లో సబ్కాన్షియస్గా అలాంటి బ్యాడ్ వర్డ్స్ అనేవి ఇన్బిల్ట్గా ఫిల్ అయిపోతాయి. నెక్స్ట్ చాలా ప్రమాదం ఉంది, ఎందుకంటే వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా అలాంటి వాటి మీదకి వెళ్ళిపోతుంది. అసలు ఈ ఏఐ వచ్చిన కాడ నుంచి ఎవరు ఎంత నాలెడ్జ్ యూజ్ చేస్తున్నారో చాలా మనం చూస్తూనే ఉంటాం. ఏఐ మీద చాలా ఇన్స్పిరేషనల్ వీడియోస్ కూడా చాలా వచ్చాయి, ఎమోషనల్ వీడియోస్ వచ్చాయి, జనరల్ నాలెడ్జ్ తెలుసుకునే విధంగా చాలా వీడియోస్ వచ్చాయి. కానీ ఈ ఛానల్ వాళ్ళు ఎవరో కానీ ఒకసారి దృష్టిలో పెట్టుకోండి, ఇంత గలీజ్గా వీడియోస్ చేయడం అసలు మంచిది కాదు. ఎందుకంటే చాలామందికి ఏం మెసేజ్ ఇద్దామని ఇలాంటివి ఏమైనా ఉంటే నీ పర్సనల్గా చేసుకొని వాట్సాప్ స్టేటస్లో పెట్టుకుంటే బాగుంటుంది. కానీ ఇది పబ్లిక్ మీదకి వదిలేస్తే మహిళలు ఇప్పుడు చాలామంది సేద తీర్చుకోవడానికి ఒక ఫ్యామిలీ అందరూ కలిసి చూస్తుంటారు ఇలాంటి వీడియోలు. అలాంటి టైంలో ఇలాంటిది రావడము ఎంత గలీజ్గా అనిపిస్తుంది. సో వీటి మీద కూడా యాక్షన్ తీసుకోవాలి. ఆ యూట్యూబ్ కంటెంట్ అయితే మొన్ననే ఒక కొత్త రూల్స్ అయితే తీసుకురావడం జరిగింది. ఇలాంటి ఓన్ వాయిస్ కాకుండా ఏ కంటెంట్ యూజ్ చేసినా, వేరే కంటెంట్ యూజ్ చేసినా ఛానల్ పోయే అవకాశం కూడా ఉంది అని చెప్తున్నారు. సో ఆ లిస్ట్లో ఇది ఉంటే ఫస్ట్ ఇలాంటి ఛానల్ పోతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఈ సమాజం కూడా. అంటే మనం ఏదైనా చేసినప్పుడు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ని యూజ్ చేసినప్పుడు 10 మందికి ఉపయోగకరంగా కంటెంట్ చేస్తే అది ఇంకా ఒక మంచి ఇన్స్పిరేషనల్ వేలే అవుతుంది. కానీ చండాలంగా దరిద్రం ఏంటంటే, ఎవరైతే ఇన్స్పిరేషనల్గా వీడియోస్ చేస్తున్నారో, ఎవరైతే సమాజానికి ఉపయోగపడే వీడియోస్ చేస్తున్నారో వాళ్ళకి ఫాలోవర్స్ రావట్లేదు, వాళ్ళ వీడియోస్ ఎక్కువగా చూడట్లేదు. కానీ ఎవరైతే గలీజ్ కంటెంట్ పెడుతున్నారో వాళ్ళకు మాత్రం విభత్సంగా ఫాలోవర్స్ వెళ్ళిపోతున్నారు, షేర్స్ వెళ్ళిపోతున్నాయి. ముఖ్యంగా దీంట్లో మన మిస్టేక్ కూడా ఉంది, చూసే వాళ్ళ మిస్టేక్ కూడా ఉంది. అలాంటి కంటెంట్ వచ్చినప్పుడు వెంటనే రిపోర్ట్ కొట్టేస్తే, అలా ఒక 10 మంది రిపోర్ట్ కొడితే ఆ ఛానల్ మళ్ళీ రాదు. కానీ మనం ఏం చేస్తున్నాము, అలాంటి వీడియోని ఇంకో 10 మందికి షేర్ చేసి ఇంకో 10 మంది చూసే విధంగా మనం ప్రోత్సహిస్తున్నాము. సో ఇది మారాలి. ఫస్ట్ జనరల్గా యూత్ మారాలి. యూత్ కూడా ఇలాంటి వాటి మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. ముఖ్యంగా ఈ ఏఐ వల్ల ఈ మధ్య కాలంలో హీరోయిన్స్ కూడా మార్ఫింగ్ చేసి అనవసరమైన ఆ వీడియోలన్నీ హీరోయిన్ ఫేస్ పెట్టేసి చేయడము, ఈ విధంగా చేస్తున్నారు. సో హీరోయిన్స్ కూడా చాలామంది కంటెంట్ ఇవ్వడం జరిగింది. సో కంప్లైంట్ ఇచ్చారు, ఇట్లాంటివి చేస్తున్నారని చెప్పేసి వాళ్ళ అదుపులో కూడా తీసుకోవడం జరిగింది. రీసెంట్గా రష్మిగా వీడియో కానీ ఇలాంటివి రావడము. సో ఏదున్నా మీరు కూడా అవేర్నెస్ తీసుకొని రావాలి. ఇలాంటి గలీజ్ కంటెంట్ వచ్చినప్పుడు వాటి మీద రిపోర్ట్ కొట్టండి. ఒక మంచి కంటెంట్ వచ్చినప్పుడు దాన్ని 10 మందికి షేర్ చేసే విధంగా ఉండండి. అసలు ఈ అభిప్రాయం మీరేమనుకుంటున్నారు? డెఫినెట్లీ ఈ వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయం ఏంటి అని చెప్పేసి మా ఐడ్రీమ్తో అయితే షేర్ చేసుకోండి. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండుకోండి. బ్రో ఏఐని యూజ్ చేసి కొంచెం వల్గర్ కంటెంట్ ఈ మధ్య యూట్యూబ్లో సోషల్ మీడియాలో వైరల్గా మారిపోయింది. ఒక ఆమె స్టాండప్ కామెడీ పేరుతో ఈ విధంగా చేస్తున్నారు కదా ఏఐతో. సో చూసినారా?
చూసిన ఇలా నేటి సమాజానికి మంచి చెప్పాలి కానీ ఏ నుంచి అలా చూపడం అది తప్పు. ఏ వల్ల రెండు ఉపయోగాలు ఉన్నాయి. మంచి జరుగుతుంది, చెడు జరుగుతుంది. మంచి అంటే కూడా ఇప్పుడు ఎడ్యుకేషన్ పరంగా ఏఐ చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇప్పుడు నేనే చూసుకుంటే నేను షాప్ కానీ టాలీ కానీ ఇవన్నీ ఏఐలో చూసి మేడం నేర్చుకుంటున్నా. డౌట్స్ ఉంటే తెలుస్తున్నది. కొంతమంది హీరోయిన్స్, ఆమె పేరు ఏమో నాకు తెలియదు కానీ ఆమె కొందరు హీరోయిన్స్ ఇట్లా ఉంటారు కదా కొంతమంది, వాళ్ళని చూపెట్టి ఏఐ వర్గల్ లాంగ్వేజ్ లో మాట్లాడి అలా చేయడం చాలా తప్పు. అది మాఫింగ్లు కూడా ఉంటాయి. కానీ మంచి చూపెట్టాలి కానీ నేటి సమాజానికి చెడిపోవాలి అనే విధంగా చూపెట్టరాదు. అయితే దానివల్ల పిల్లలు చూస్తుంటారు, పిల్లలు చూస్తుంటారు, చెడిపోతుంటారు. ఆ ప్రభావం ఇంకా వేరే వాళ్ళ పైన కూడా చూపెడతారు. అంటే చెడిపోతారు యూత్. అలా చేయకూడదు అని అనుకుంటున్నా. ఇంకోటి ఏమైనా సోషల్ మీడియా అనేది కూడా తప్పే. అది చాలా సోషల్ మీడియా ఉన్నది, లైక్ స్నాప్చాట్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్. అవి కూడా మంచికి యూజ్ చేసుకోవచ్చు. ఇన్స్టాగ్రామ్ అనేటివి ఇప్పుడు జాబ్ ఆపర్చునిటీ ఉంటాయి కదా, న్యూస్ ఉంటాయి, అలాంటివి చూసుకొని ఇంటర్వ్యూలకు పోవచ్చు. కానీ కొంతమంది ఏమంటే ఇన్స్టాగ్రామ్ అనేది, స్నాప్ అనేది కూడా చాటింగ్ చేసుడు, మెసేజ్ చేసుడు ఇలాంటివి చేస్తారు. ఓకే, అలాంటి చేయడం వల్ల కూడా చెడిపోతుంటారు. ఎందుకంటే లవ్లు అని, సూసైడ్లు అని, అమ్మ నాయనకు ఇబ్బంది పెట్టి లేచిపోవడాలు కానీ ఇవన్నీ జరగడం వల్ల యూత్కు ఎలాంటి యూస్ఫుల్ లేదు. సో ఇది చెప్పండి మరి ఏంటి ఇక ఫైనల్గా ఏం చెప్తారు? ఫైనల్గా అనేది ఏం లేదు, ఇలాంటి వల్గర్ కంటెంట్ చూపెట్టకుండా బ్యాన్ చేసే విధంగా ఉండాలి. యూత్కు ఏం అవసరమో అది ఉండేలా చూసే విధంగా ఉండాలి. థ్యాంక్ యూ అన్న. నమస్కారం. నమస్తే బ్రో. ఏఐని యూజ్ చేసి ఈ మధ్య కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో గలీజ్గా వల్గర్ కంటెంట్ వస్తుంది. ఒక అమ్మాయి స్టాండప్ కామెడీ పేరుతో గలీజ్గా చేస్తున్నారు. సో చూసినారు కదా. అవును, దానివల్ల సమాజానికి ఉపయోగం ఏం లేదన్న. అది ఏఐ అనే దాని ద్వారా చాలా వల్గర్గా నడుస్తుంది సోషల్ మీడియాలో. అదేది ఒక అమ్మాయి అబ్బాయి గురించి బ్యాడ్గా మాట్లాడటము, ఒక అమ్మాయి అబ్బాయితో గడపడాన్ని కూడా 2K ఛార్జ్ చేస్తా అనడము, ఇంకోటి ఏంటంటే అబ్బాయిలకేమో పింక్ ఇష్టము, అమ్మాయిలకు బ్లాక్ ఇష్టం అనడం అనేది అసలు ఎట్టుపోతుంది మన సమాజం. మన తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. అసలే ఈ మధ్య కాలంలో చిన్నపిల్లలు ఫోన్లు వాడుతుంటారు. అసలు ఫోన్ లేకుంటే అన్నం కూడా తింటూ స్కూల్కి వెళ్ళరు. అలాంటి వాళ్ళు చూసినప్పుడు ఏమైందంటే వాళ్ళ చిన్న మైండ్లో అలాంటి బ్యాడ్ వర్డ్స్ అనేవి ఉండిపోతాయి అనమాట. కాబట్టి ఈ ఏ వల్ల సమాజానికి అయితే ఏం ఉపయోగం లేదు. అందులో తరచూ ఒక అమ్మాయి ఎక్కువ మాట్లాడుతుంది సోషల్ మీడియాలో. ఏఐని ఒక మంచి పద్ధతులు యూజ్ చేసి చాలా మంది కోట్లు లక్షలు సంపాదిస్తున్నారు నాలెడ్జ్ వేలో. కానీ వీళ్ళు మాత్రము ఈ విధంగా గలీజ్ కంటెంట్లు చేయడము అంటే ఏంటి? అది పబ్లిక్ లో పెట్టడం, మళ్ళీ పబ్లిక్ ప్లాట్ఫామ్ లో, యూట్యూబ్ లో కావచ్చు, ఇన్స్టాగ్రామ్ లో కావచ్చు, ఇలాంటి వాటిల్లో పెట్టడం. అంటే ఇప్పుడు వాళ్ళకు వినోదం వస్తుంది, దానికి తోడు వ్యూస్, రివ్యూ వల్ల వాళ్ళకి సంపాదన వస్తుంది. కానీ సమాజానికి ఏం మెసేజ్ లేదు బ్రదర్. దీనివల్ల చెడిపే కానీ ఉపయోగం అయితే ఏం లేదు. చాలా మంది చెడిపోతున్నారు. అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. నా ఉద్దేశం అయితే ఏ అనేది యూజ్లెస్. చాలా దట్టిగా యూజ్ చేస్తున్నారు, దాన్ని మిస్యూజ్ చేస్తున్నారు. దాన్ని మాఫింగ్ కూడా చేస్తున్నారు. పెద్ద పెద్ద హీరోయిన్స్, ఫేమస్ సెలబ్రిటీలకి కొంచెము గలీజ్గా వీడియోస్ చేయడము, వాళ్ళ ఫేసులు వేరే వాళ్ళకి పెట్టి మాఫింగ్ చేయడం కూడా చేస్తున్నారు. అంటే చెప్తున్నారు బ్రదర్, సోషల్ మీడియా అనేది ఎంత మంచిగా ఉందో అంత చెడుగా అయిపోయింది. చాలా మటుకు చెడుగా యూజ్ చేస్తున్నారు. ఈ సెల్ ఫోన్ కారణంగా అసలు స్టూడెంట్స్ చదువు మీద శ్రద్ధ కూడా పెట్టడం లేదు. ఏదో చేసేద్దామని అమీర్పేటకు వచ్చిన స్టూడెంట్స్ కూడా ఎవరు జాబ్ మీద ఫోకస్ ఎవరు చేయడం లేదు. కోచింగ్ అంటున్నారు, చాలా జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. ఈ మొబైల్స్లో ఉండే యాప్లు కానీ ఏమన్నా కానీ, ఈ ముఖ్యంగా ఏ అనేది అయితే చాలా రాంగ్. దాన్ని నా పరంగా అయితే దాన్ని రద్దు చేయాలని నేను కోరుకుంటున్నాను. సోషల్ మీడియా చాలా చెడిపోతుంది. ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద ఏమైనా యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది అనుకుంటారా? తీసుకోగలమా? ఖచ్చితంగా తీసుకోవాలి, కంపల్సరీ చేయాలి కూడా. ఎందుకంటే చాలా మంది వ్యవస్థలో చాలా మంది చెడిపోతున్నారు దానివల్ల. ఎవరికి ఉపయోగం లేదు. అది నీకేమన్నా దానివల్ల ఏమైనా తెలివి పెరిగేది ఉందంటే దాన్ని కంటిన్యూ చేయొచ్చు, కానీ ఎవరికి ఉపయోగం లేదు కదా. అన్ని భూత పురాణము, ఏదో ఒక బ్లూ ఫిల్మ్ చూసినట్టుంది ఆమె మాట్లాడుతుంటే ఫోన్లో. గలీజ్ కంటెంట్ పెట్టే బదులు ఒక నాలెడ్జ్ వేలో కంటెంట్ పెడితే చూస్తారు కదా జనాలు కూడా. అదే కదా, ఇలాంటి సోషల్ వర్కర్స్ అట్లా చేస్తే ముందుకు తీసుకెళ్తే చాలా బాగుంటుంది. దానివల్ల ఉపయోగం అయితే ఏం లేదు. అసలు సోషల్ మీడియా మంచి కన్నా చాలా మట్టుకు చెడుకే ఉపయోగిస్తున్నారు బ్రదర్. ఇదైతే చాలా తప్పు. చాలా మంది చెడిపోతారు. నేర్చుకోవడానికి ఏం లేదు, అట్లా చెడిపోయేది ఉంది అంతా. నేర్చుకోవడం అంటే ఏం లేదు, చాలా మిస్యూజింగే ఉంది ఈ ఇంటర్నెట్లో, సోషల్ మీడియాలో ప్రస్తుతానికి. నా వరకు అయితే దీన్ని నేను సమర్థించడం లేదు. హలో, అరుణ్ కుమార్. చూసినారు కదా, కొన్ని వీడియోస్ చూపించినాను కదా మీకు. సో ఇలాంటి వీడియోస్ ఏఐతో తయారు చేస్తారు ఇవి ఓన్లీ. దానివల్ల ఎఫెక్ట్ ఎలా ఉంటుంది?
ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది చాలా దరిద్రమైనదండి. నిజంగా చెప్పాలంటే అది ఎంత మంచిదో అంత చెడ్డది అది. కానీ ఇట్లా అమ్మాయిల దిక్కలి ఇట్లా చెడ్డగా చేయడం మాత్రం చాలా తప్పు పద్ధతి అండి. అది దాన్ని యూజ్ చేసి మంచి వేలో వెళ్ళే వాళ్ళు చాలా మంది ఉన్నారు, మంచిగా సంపాదించుకునే వాళ్ళు, నాలెడ్జ్ ఇచ్చేవాళ్ళు. మంచి వేళ వెళ్తే మంచి వెళ్ళాలండి, కానీ ఇట్లా చెడ్డ వేళ వెళ్తే అది చాలా చెడ్డ పని అది. సో ఏంటి మీకు ఒక 2-3 వీడియోలు నేను చూపించాను, ఎలా అనిపిస్తుంది అలాంటి వీడియోలు? అంతా నాకైతే నచ్చాయండి, నాకైతే నచ్చాయి అది. ఎందుకంటే ఆ అమ్మాయి ఒక చాలా మంచి అమ్మాయి. ఆమె అట్లాంటి అమ్మాయిని ఇట్లా గలీజ్గా చేయడం, ఫోటో యూజ్ చేసుకొని ఇట్లా చేయడం చాలా పద్ధతి కాదు సార్. ఇప్పుడు జనరల్ గా ఈ మధ్య కాలంలో ఫోన్ లేని ఇల్లు లేదు, పిల్లలు సరదాగా ఫోన్ లేని ఇల్లు లేదండి సార్. ఫోన్ లేని ఇల్లు లేదు, ఇంటర్నెట్ లేని ఇల్లు లేదు, నెట్ లేని ఇల్లు లేదు. కంపల్సరీ నెట్, వైఫై కంపల్సరీ. ఎవరికన్నా ఎవరి ఇంట్లో వైఫై కంపల్సరీ ఉంటుంది. ఇంక్లూడింగ్ ఒక్క వైఫై తోటి 2 టీవీలు 3 టీవీలు ఒక 15 ఫోన్లనే యూజ్ చేసుకుంటారు పిల్లలంతా. అయితే పిల్లలు కూడా చూస్తుంటారు ఇది. సడన్ గా ఇలాంటి వీడియోలు రావడం వల్ల వాళ్ళ మీద కూడా కొంచెం ఎఫెక్ట్ పడుతుంది. ఎఫెక్ట్ కంపల్సరీ పడుతుంది సార్, ఎఫెక్ట్ కంపల్సరీ పడుతుంది. 100% తప్పు పద్ధతి సార్ అది. అట్లాంటివి చేయదు సార్ కంపల్సరీ. మరి ఇలాంటి వాళ్ళ మీద యాక్షన్స్ తీసుకోవాలనుకుంటున్నారా ఏంటి, మీరేమనుకుంటున్నారు సార్? 100% యాక్షన్ తీసుకోవాలి సార్, 100% యాక్షన్ తీసుకోవాలి. అది గవర్నమెంట్ అని తీసుకోవచ్చు, పోలీసు అయినా తీసుకోవచ్చు, మేబీ పబ్లిక్ అయినా తీసుకోవచ్చు, ఎవరైనా తీసుకోవచ్చు సార్. ఎందుకంటే ఇట్లాంటి పద్ధతి అది బ్యాడ్ ఒపీనియన్, ఒక చిన్న పిల్లల మీద అది బ్యాడ్ ఒపీనియన్ పడుతుంది సార్. ఏంటంటే అలాంటి వీడియోలని చాలా మంది షేర్లు చేస్తున్నారు బాగున్నాయి అని చెప్పేసి. ఎక్కువ మంది వాళ్ళు బుద్ధి తక్కువ ఏదవాలి సార్. వాళ్ళ అమ్మాయి వాళ్ళ కరెక్ట్ పద్ధతి పెంచలేదు. వాళ్ళు పెంచితే కరెక్ట్ ఉంటారు. వాళ్ళు పెంచకపోతే అవి ఇట్లనే దరిద్రంగానే తయారవుతారు వాళ్ళు కూడా. ఓకే రైట్, థ్యాంక్ యూ. హాయ్ అండి. ఈ మధ్య రోజుల్లో ఏఐని యూజ్ చేసి కొంచెం వల్గర్ పంచులు వేయడము, అది కూడా అమ్మాయి స్టాండప్ కామెడీ చేసినట్టు చేస్తుంది, మీరు చూసినారు కదా. సో అలాంటి అవి వస్తే రావడం వల్ల ఏంటి పరిస్థితి? అంటే విలేజ్ లో ఉన్న వాళ్ళందరూ అది నిజం అనుకొని నమ్ముతారు. అన్ని డబల్ మీనింగ్ లోనే ఉన్నాయి కదా. అవి కామెడీగా తీసుకుంటే ఏం కదా, కానీ అవి డబల్ మీనింగ్ వేయడం వల్ల అందరికి ఇబ్బంది. స్టూడెంట్స్ ఇట్లా కాలేజ్ పంపాలన్నా, హైదరాబాద్ పంపాలన్నా, మెయిన్ విలేజ్ వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు నిజంగానే హైదరాబాద్ వెళ్తే ఇట్లానే తయారవుతారేమో అని అనుకునే అవకాశం. అవును, అనుకుంటారు. సో మనకు కూడా ఇప్పుడు యూట్యూబ్ అంటే అందరూ ఫ్యామిలీస్ అందరూ చూస్తుంటారు కదా. సో ఇలాంటి వీడియోస్ వస్తే పరిస్థితి ఎలా ఉంటుంది మరి? ఫ్యామిలీ చూసేటప్పుడు ఇలాంటి గలీజ్ వీడియోలు. అవును, మెయిన్ గా అయితే స్టూడెంట్స్ ని హైదరాబాద్ పంపరు, అది నిజం అనుకుంటారు. అమ్మాయిలకు బ్యాడ్ నేమ్ కూడా వస్తుంది. ఇప్పుడు జోక్స్ ఎంజాయ్ చేస్తాం అందరం. ఈ టైప్ ఆఫ్ కంటెంట్ తో వస్తే ఎంతవరకు రిసీవ్ చేసుకుంటారు యూత్ అనేది మెయిన్ టార్గెట్. అంటే మీరు చెప్పండి, ఒక మహిళగా, ఒక అమ్మాయిగా మీరేమనుకున్నారు ఇట్లాంటివి చూసి? యాక్చువల్లీ కామెడీస్ ఎవరైనా సీరియస్ తీసుకోరు, కానీ డబల్ మీనింగ్ వేసేటైతే కొంతమంది నిజమే అనుకుంటారు. ఇలాంటివి చేయడం కరెక్ట్ కాదు, అమ్మాయిలకు బ్యాడ్ నేమ్ వస్తుంది. ఇవి ఆపేస్తే బెటర్. సో వీటి మీద ఇంకా ఏమైనా యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారా? ఏంటి పరిస్థితి? అవును, తీసుకోవడమే బెటర్. బ్రో, ఈ మధ్య ఒక ACCHAFM అనే ఛానల్లో ఒక అమ్మాయి వీడియోస్ బాగా చేయడం జరుగుతుంది, వల్గర్ పంచులే ఇస్తుంది. చూసారా మీరు? చూసాను. ఏమనుకున్నారు దాని గురించి? ఎలా ఉంటుంది అది చూసినప్పుడు? నాకు ఏలా అనిపించలేదు బ్రో, ఏఐకి ఇంత వాడతారు అని కూడా నాకు ఎప్పుడు అనిపించలేదు. బట్ ఏంటంటే మాట్లాడే తీరు ఏంటంటే గర్ల్స్ మీద బ్యాడ్ ఇంప్రెషన్ వస్తుంది అందరికి. అంటే ఆ రోజు షాక్ అయ్యారు జనాలందరూ, ఏ అనో నాకు తెలియదు. నాకు లిటరలీ నాకు కూడా ఏ అని అనిపించలేదు, అంత జెన్యూన్ ఉంది. అమ్మాయి చెప్పినట్టుంది, రియలిస్టిక్ గా ఒక అమ్మాయి చెప్పినట్టుంది. స్టాండప్ కామెడీ అనే పేరుతో. అవును, అంటే ఇట్లా స్టాండప్ కామెడీ అనే పేరుతో గలీజ్ పంచులు వేయడము, గలీజ్గా మాట్లాడటము, అంటే ఒక ఫ్యామిలీ అందరు చూస్తుంటారు కదా. దానివల్ల ఇప్పుడు అమ్మాయిలే బ్యాడ్ ఇంప్రెషన్. ఏఐని మంచి ద్వారా యూజ్ చేసుకుంటే చాలా డబ్బులు వస్తాయి బ్రో, కానీ ఇక్కడ మస్తు మిస్యూజ్ చేసుకుంటున్నారు. అది నాకు నచ్చలేదు. అమ్మాయిల మీద బ్యాడ్ ఇంప్రెషన్ అవుతుంది. ఇప్పుడు ఎవరికైనా గర్ల్ ఉంటారు, ఏఐని ఉంటారు, కానీ ఆమె చెప్పడం వల్ల అమ్మాయిలు అందరు ఇట్లనే మారిపోతున్నారు. అందరు అమ్మాయిలు ఇట్లనే ఈ టైప్లో ఉంటారని ఒక ఇంప్రెషన్ వస్తుంది అందరికి ఆ వీడియోలు. కాబట్టి జనరల్గా మనం జోక్స్ని ఎంజాయ్ చేస్తాం, బట్ బాయ్స్ అంటే ఇంకో యూత్ కాబట్టి కొంచెం ఎంజాయ్ చేస్తాం. డబుల్ మీనింగ్ ఓకే, దానికి డబుల్ మీనింగ్ కూడా ఒక లిమిట్ ఉంటుంది. లిమిట్ క్రాస్ చేయడం నాకు నచ్చలేదు బ్రో.
ఈ మధ్య రోజుల్లో షోస్ లో కూడా ఈ రకంగా డబుల్ మీనింగ్ కామెడీలు, అమ్మాయిల్ని వరగలుగా చూపించడం ఎట్లా అనిపిస్తుంది? ఎట్లాంటి చూసినప్పుడు అట్లాంటి బాగా బ్రో, మనం ఫన్ తీసుకున్నాం కానీ ఇక్కడ తీసుకున్న లిమిట్స్ ఉంటాయి, అంతవరకే తీసుకోవాలి. దాన్ని తీసుకుంటే ఇప్పుడు అంత బ్యాడ్ కదా బ్రో. సో ఫైనల్ గా ఏమంటావు మరి దీని ఇట్లాంటి కంటెంట్, ఆ స్టాండప్ కామెడీ పేరుతో ఇలాంటి కంటెంట్ చేయడం నాకు నచ్చలేదు బ్రో, అట్లా వేయద్దని అనుకుంటున్నాను. ఎందుకంటే ఎవరికైనా ఒక అమ్మాయి బ్యాడ్ ఇంప్రెషన్ అయితే అది పోదు. సో పల్లెటూరులో ఏమంటారు, ఇప్పుడు మనమే కన్ఫ్యూజ్ అయ్యాము. పల్లెటూరులో యాక్చువల్లీ విలేజెస్ లో నిజమే అనుకుంటారు. మొత్తం వాళ్ళకి తెలుసా బ్రో, వాళ్ళు చదువుకోరు. ఒకళ్ళు చూపిస్తే అరే అమ్మాయిలు అందరు ఇట్లనే ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు కూడా వాళ్ళ పాపలు ఎవరు వచ్చి ఐరోళ్ళు ఆడుకుంటారు, వాళ్ళు కూడా ఇట్లా ఫీల్ అవుతారు బ్రో, మా వాళ్ళు కూడా ఇట్లా అవుతారు అని. స్టడీకి పంపించరు. అవును, అమ్మాయిలు అక్కడికి పల్లెటూరులో అయితే ఇది మాత్రం చాలా ఘోరంగా వాళ్ళకి పాతుకుపోతాయి బ్రో వాళ్ళకి. ఎందుకంటే చదువుకోని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఒకవేళ వాళ్ళకి తెలిసి వాళ్ళు అది AI అని వాళ్ళకి అర్థం కాదు, అమ్మాయి చెప్పినట్టు వాళ్ళు అర్థం చేసుకుంటారు. యూట్యూబ్ ఏంటంటే ఇప్పుడు ఈ మధ్యలో అందరూ చూస్తున్నారు యూట్యూబ్, అందరి ఇంట్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి. అవును బ్రో, చూస్తున్నాను. అదే ఇవి కొంచెం